సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం 4 ఏళ్లలో మొత్తం 40,000 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇందులో కొన్ని రిపీటెడ్ నెంబర్లు ఉన్నప్పటికీ 2018 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 9 ఫోన్లను ట్యాపింగ్ చేశారని పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు, ఇతర ఎవిడెన్స్లకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు పోలీసులకు చేరాయి. ఈ నివేదికల ఆధారంగా పోలీసులు ప్రణీత్ రావును ప్రశ్నించినప్పుడు అతను చేసిన ట్యాపింగ్ల గురించి పోలీసుల ముందు గుర్తు విప్పినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది 9,000 ఫోన్లను ట్యాప్ చేశారని ప్రశ్నకు కూడా ప్రణీత్ రావు సానుకూల సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి రికార్డ్ చేసిన పెన్ డ్రైవ్లన్నింటినీ కూడా ప్రభాకర్ రావుకు ఇచ్చారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తూనే ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు ప్రభాకర్ రావుని విచారించిన అధికారులు ఎటువంటి వివరాలను రాబట్టారు ఇప్పటి వరకు? ప్రసన్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు సిట్ దూకుడు పెంచి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించింది. మరోవైపు ప్రణీత్ రావు ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావును కూడా సుదీర్ఘంగా విచారిస్తున్న నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ డేటా నివేదిక ఆధారంగా కూడా సిట్ సేకరించినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. 2018 నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 2023 దాదాపు 5 సంవత్సరాల వరకు 40,000 ఫోన్లకు పైగా ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో సంవత్సరానికి యావరేజ్గా 9,000 ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించింది. అంటే ఇందులో కొన్ని రిపీటెడ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలక రాజకీయ నేతలు, వారి సన్నిహితులతో పాటుగా బడా వ్యాపారవేత్తలు, ఐటీ కంపెనీల అధినేతలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నేతలు, కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారుల నెంబర్లు కూడా ఉన్నట్లుగా కూడా సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 5,000, 6,000 ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా మొదట అనుమానించిన సిట్ ఈ సంచలన విషయాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో, ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వచ్చిన నేపథ్యంలో దీనిపైన మరింత లోతుగా మరింత దర్యాప్తు చేయనుంది సిట్. మనం చూసాం ఇప్పటివరకు సుదీర్ఘంగా 5 సార్లు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన అనంతరం కూడా జూన్ 9వ తేదీ నుంచి 5 సార్లు విచారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సుదీర్ఘంగా 40 గంటలకు పైగా ఇప్పటివరకు విచారించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొంత ఒప్పుకున్నట్లుగా కూడా ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల అనుమతితో, ఇటు రివ్యూ కమిటీ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని ఆయనే సిట్ ముందు విచారణలో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎవరి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న అంశాలకు మాత్రం ఆయనే మౌనంగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సిట్ కీలకంగా ఈ కేసులో ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసిన మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుని ప్రభాకర్ రావు విచారించిన నెక్స్ట్ డేనే ఆయనే ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారిస్తుంది. కొంత క్రాస్ ఎగ్జామినేషన్ కూడా సిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులోనే ప్రణీత్ రావు కొన్ని కీలక అంశాలకు అంటే సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ 2018 నుంచి జరిగింది. అందులో దాదాపు వేలాది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అందులో కొన్ని ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్స్ని, కొంత సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ ఆడియో రికార్డింగ్లను కూడా పెన్ డ్రైవ్ల ద్వారా ప్రభాకర్ రావుకి అందజేసినట్లుగా కూడా కొంత ఒప్పుకున్నట్లుగా కూడా తెలుసు. ఎందుకంటే ఇందులో కీలకంగా హార్డ్ డిస్క్ల ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా అందులో కూడా ప్రణీత్ రావు ప్రముఖ పాత్ర వహించాడు. సో ఇందులో హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి కొంత సమాచారం పెన్ డ్రైవ్లో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ పెన్ డ్రైవ్లను మరి ప్రభాకర్ రావు ఎవరికి అందజేశారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేసినానని చెప్పిన ప్రభాకర్ రావు మరి ఎవరి ఆదేశాల మేరకు ఆ పెన్ డ్రైవ్లని ఎవరికి, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో సంచలన విషయాలు కూడా కొంత ఆరోపణలు సాక్షులు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంచలన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్, సంతోష్ రావుల పేర్లు కూడా సాక్షులు వాంగ్మూలం ఇస్తున్న నేపథ్యంలో సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పెన్ డ్రైవ్ల ద్వారా అందించారన్న అంశంపైన కీలకంగా సిట్ దృష్టి పెట్టనుంది. మరి ఇప్పటికే రాజకీయ కుట్రలు, ఇటు ఫైనాన్షియల్కి సంబంధించిన వ్యాపారాలను బ్లాక్మెయిల్ చేశారన్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నిందితులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సిట్ పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న 5 గంటల పాటు ప్రణీత్ రావుని విచారించిన నేపథ్యంలో ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సిట్ పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మరికొన్ని సంచలన విషయాలు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకంటే పెన్ డ్రైవ్లను ఎవరికి పంపించారు, ఎందుకంటే గతంలో
గతంలో మనం చూసాం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్తో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆ పెండ్రైవ్లను ఆడియోలను మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో నేరుగా ఆడియోలను వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆడియోలు ఎవరి ద్వారా వచ్చాయని కూడా నిన్న గోనె ప్రకాష్ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ పెన్ డ్రైవ్లను ఎవరికి పంపించారు అన్న అంశాలు వెలుగులోకి వస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం ఉంది. మరికొన్నిసార్లు ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది సిట్. అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక సూత్రధారుల పాత్ర పైన కూడా బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.